ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యరాజ్ చిన్ని వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం ఒక కొత్త సర్వీస్ గురించి మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. అదేంటంటే డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్, డిఎస్బి అనేసి అని అంటాం మనం. అదేవిధంగా పిఎస్బి, డిఎస్బి. పిఎస్బి అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, అదేవిధంగా డిఎస్బి అంటే డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్. అంటే ఎవరైతే ఏజ్ అనేది అబోవ్ 70 అంటే 70 ఇయర్స్ ఎవరైతే ఉంటారో ఏజ్ అనేది, వాళ్ళు బ్యాంక్ దగ్గరికి వెళ్ళకోకుండా కొన్ని బ్యాంక్ సర్వీసెస్ని ఇంటి దగ్గరికే రప్పించుకొని ఆ సర్వీసెస్ అనేది చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది నేను మీకు తెలియచేస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు ఏదైతే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అంటే అన్ని బ్యాంక్స్ కలిపి ఒకరు లీడ్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు వచ్చేసి డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్ అనేది తీసుకోవడం జరిగింది. ఫస్ట్ మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఎస్బి అని కొడితే మీకు ఒక యాప్ రావడం జరుగుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని అబోవ్ 70 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ బ్యాంక్ అయినా అవ్వని కూడాను ఈ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ అనేది అవ్వచ్చు. వన్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ అనేది ఇవ్వచ్చు అనమాట. దీని తరపు నుంచి వాటిలో ఏ రిక్వెస్ట్ ఇవ్వచ్చు, దానికి ఎంత ఛార్జ్ కట్ అవ్వడం జరుగుతుంది అనేది కూడా నేను మీకు క్లియర్గా తెలియజేస్తాను. వన్స్ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక పాస్వర్డ్ పెట్టుకోమని అడుగుతుంది. వన్స్ పాస్వర్డ్ పెట్టుకొని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే వెరిఫికేషన్కి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. వన్స్ ఓటీపీ వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా లాగిన్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి నాకు ఎస్బీఐలో అకౌంట్ ఉంది కాబట్టి నేను ఎస్బీఐ తరపు నుంచి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అవ్వడం జరిగింది ఈ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్కి. అదేవిధంగా రిమైనింగ్ బ్యాంక్స్ కూడాను మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిఎన్బి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎవరైతే కలిగి ఉన్నారో, లేదా బిఓబి బ్యాంక్ ఆఫ్ బరోడా, లేదా యూకో బ్యాంకు, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్, పంజాబ్ సింధ్ బ్యాంక్, తర్వాత యూకో, అదేవిధంగా ఎవరైతే ఆంధ్ర బ్యాంకు, యూనియన్ బ్యాంకు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ సర్వీసెస్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. బట్ ప్రస్తుతానికి ఆల్రెడీ నేను రిజిస్టర్ అయ్యాను కాబట్టి దాని తరపు నుంచి ఏ సర్వీసెస్ మనకు అవైలబుల్గా ఉంది అని నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఇక్కడ నేను రిజిస్టర్ అయ్యాను కాబట్టి ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రిజిస్టర్ అవ్వాలని చెప్తాను. ఇక్కడ ఆల్రెడీ ఎస్బీఐ సింబల్ లోగో ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. వన్స్ లోగో మీద క్లిక్ చేయగానే ఎంటర్ 6 డిజిట్ ఆఫ్ ది అకౌంట్ నెంబర్ అని అడుగుతుంది. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. వన్స్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. వన్స్ ఓటీపీ రాగానే మీకు రిజిస్టర్ అయిపోవడం జరుగుతుంది డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్కి. వన్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ సేవ్డ్ అకౌంట్స్ అనేసి ఉంది కదా, ఇక్కడ మనకి ఈ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. వన్స్ రిఫ్లెక్ట్ అయిన తర్వాత దాని మీద క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసినట్లయితే టోటల్గా మనకు 4 సర్వీసెస్ అవైలబుల్గా ఉంది. పికప్ రిక్వెస్ట్, డెలివరీ రిక్వెస్ట్, క్యాష్ ట్రాన్సాక్షన్స్, అడిషనల్ సర్వీసెస్. అంటే పికప్ రిక్వెస్ట్ అంటే కస్టమర్ దగ్గరకు వచ్చి బ్యాంకు వాళ్ళు అంటే బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి తీసుకొని వెళ్ళే సర్వీసెస్ పికప్ రిక్వెస్ట్ అంటే. డెలివరీ రిక్వెస్ట్ అంటే కస్టమర్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ కస్టమర్కి బ్యాంకు వాళ్ళు తీసుకొని వచ్చి డెలివరీ చేసే సర్వీసెస్. క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే మనం అమౌంట్ డిపాజిట్ చేయాలనుకున్న అకౌంట్లో లేదా మనకు అమౌంట్ విత్డ్రా కావాలి అని అన్న వాళ్ళు తీసుకొని వచ్చే సర్వీసెస్. అడిషనల్ సర్వీసెస్ అంటే మనకు లైఫ్ సర్టిఫికేట్ అలా ఉంటుంది, అదేంటనేది కూడా నేను హెల్ప్ చేస్తాను. ఫస్ట్ మన పికప్ రిక్వెస్ట్ ఆ ఆప్షన్లో ఏ ఆప్షన్స్ ఉన్నదని నేను తెలియజేస్తాను. ఇక్కడ పికప్ రిక్వెస్ట్ క్లిక్ చేయగానే మనకు టోటల్గా 5 ఆప్షన్స్ వచ్చింది. ఒకటి డిమాండ్ డ్రాఫ్ట్. ఇన్ కేస్ మనం ఎవరికైనా డిమాండ్ డ్రాఫ్ట్ ఇష్యూ చేయాలి అని అంటే మనం డైరెక్ట్గా మనం ఇంటి దగ్గరే ఉండి మనం ఈ యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ రిక్వెస్ట్ అనేది మనం ఇవ్వచ్చు అనమాట. తర్వాత పే ఆర్డర్, తర్వాత పే ఆర్డర్ అనేది ఏమో తెలియజేస్తాను. ఇష్యూ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్. ఇష్యూ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ అంటే మీరు ఏదైనా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఆటో డెబిట్ ఆప్షన్ ఏదైనా ఇవ్వాలి అని అనుకున్నట్లయితే వాళ్ళు డైరెక్ట్గా ఇంటి దగ్గరికి వచ్చి మీకు అప్లికేషన్ ఫిల్ చేసి సైన్ చేయించుకొని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. తర్వాత చెక్ అనేది అంటే మీరు చెక్ అప్లై చేయాలి అన్నా లేదా మీరు చెక్ డిపాజిట్ చేయాలన్నా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. తర్వాత చెక్ రిక్వెస్టేషన్ స్లిప్ అంటే మీరు ఏదైనా చెక్ కావాలి అని అనుకున్నట్లయితే, కొత్తగా అప్లై చేయాలి అని అనుకున్నట్లయితే ఈ ఆప్షన్ ద్వారా మీరు అప్లై చేయొచ్చు. ఫస్ట్ డిమాండ్ డ్రాఫ్ట్ విషయానికి వస్తే, ఇన్ కేస్ మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అనేది ఇష్యూ చేయాలి అని అనుకున్నట్లయితే అది ఎన్ని డిమాండ్ డ్రాఫ్ట్ ఇష్యూ చేయాలనేది ఇక్కడ మీరు కౌంట్ అనేది మీరు పెంచుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ 1 డిమాండ్ డ్రాఫ్ట్ ఇష్యూ చేయాలనుకుంటే 1 డిమాండ్ డ్రాఫ్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఒక డిమాండ్ డ్రాఫ్ట్కి వచ్చేసి మనకి ఇక్కడ 88.50 అంటే మీకు సర్వీస్ ఛార్జెస్ కూడా కలుపుకొని టోటల్గా మీకు 88.50 అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు వన్స్ ప్రొసీడ్ బటన్ క్లిక్ చేయగానే మీకు ఒక ఓటీపీ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది. వన్స్ ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ని క్లిక్ చేయగానే మీకు ఈ సర్వీసెస్ అనేది వాళ్ళకి రిక్వెస్ట్ అనేది వెళ్ళిపోతుంది. వచ్చేసి మీకు
బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా పే ఆర్డర్, అంటే ఏదైనా ఆర్డర్ మీరు ఇవ్వాలి అని అనుకున్నట్లయితే, ఏదైనా పే చేయాలి అని అనుకున్నట్లయితే వాళ్ళు వచ్చేసి ఫామ్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. వన్స్ ఫామ్ తీసుకొని వెళ్ళిన తర్వాత అది పే ఆర్డర్ అనేది ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. దీనికి కూడాను సేమ్ 88.50 ఛార్జెస్ అనేది మీకు ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఇష్యూ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్, అంటే మీరు ఏదైనా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్, ఆటో డెబిట్ ఆప్షన్ లేదా ఈసీఎస్ లేదా ఎన్ఈఎస్ఈహెచ్ఆర్ మ్యాండేట్ అనేసి ఏదైతే అంటామో అది మీరు రిక్వెస్ట్ ఇవ్వాలి అని అనుకున్నట్లయితే రిక్వెస్ట్ ఇవ్వచ్చు ఇంటి దగ్గర నుంచే. ఎన్ని స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారో అన్ని స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ మీద క్లిక్ చేసి మీరు నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే దానికి అంత ఛార్జెస్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు 2 స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా కూడా సేమ్ 88.50, మీరు 3 స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా కూడా సేమ్ 88.50 అని మీకు ఉండడం జరుగుతుంది. తర్వాత చెక్ మనం పికప్ గురించి, అంటే మనం చెక్ ఒకరికి ఇవ్వాలి లేదా చెక్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి అని అనుకున్నట్లయితే మనం నోట్ చేసి పెట్టినట్లయితే వాళ్ళు వచ్చి చెక్ అనేది పికప్ తీసుకుని వెళ్తారు. దానికి కూడాను మీకు ఇక్కడ బెనిఫిషియరీ నేము, చెక్ నెంబరు, అమౌంట్ ఎంటర్ చేయమని అడుగుతుంది. వన్స్ ఎంటర్ చేసి ప్రొసీడ్ బటన్ క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్లో మీకు డీటెయిల్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతాయి, ఎంత అమౌంట్ కట్ అవుతుంది అనేసి. తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. తర్వాత మీకు చెక్ రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత చెక్ రిక్వెస్టేషన్ స్లిప్, ఓకేనా, రిక్వెస్టేషన్ స్లిప్. ఇక్కడ వచ్చేసి మీకు ఈ చెక్ సంబంధించి మీరు కొత్తగా ఏదైనా అప్లై చేయాలి అని అనుకున్నట్లయితే దీని తరపు నుంచి మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత డెలివరీ రిక్వెస్ట్, అంటే బ్యాంకు తరపు నుంచి మీకు ఏ సర్వీసెస్ డెలివరీ ఉన్నాయి అనేసి. టోటల్గా మనకి ఇక్కడ 6 ఆప్షన్స్ అయితే ఉండడం జరిగింది. ఒకటి టర్మ్ డిపాజిట్ రిసిప్ట్, మీరు ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి రిసిప్ట్ ఏమైనా మీకు కావాలి అని అనుకున్నట్లయితే బ్యాంకు తరపు నుంచి వాళ్ళు మీకు బ్యాంకు తరపు నుంచి తీసుకొని వచ్చి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టీడీఎస్ ఆర్ ఫామ్ 16, టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ అనమాట. ఓకేనా, ఈ ట్యాక్స్ డిడక్షన్ సోర్స్కి సంబంధించి లేదా ఫామ్ 16కి సంబంధించి మీకు అప్లికేషన్ కావాలి అనుకున్నట్లయితే బ్యాంకు తరపు నుంచి వాళ్ళు మీకు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే, సేమ్ పే ఆర్డర్, ఏదైనా ఆర్డర్ దానికి సంబంధించి డెలివరీ ఇవ్వాలి అని అనుకున్నట్లు కూడాను వాళ్ళు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డిమాండ్ డ్రాఫ్ట్ కూడా మీకు తీసుకొని వచ్చి ఇవ్వాలి అని అనుకుంటా కూడా వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత అకౌంట్ స్టేట్మెంట్, లాస్ట్ 3 monthsకి సంబంధించి కానీ లేదా లాస్ట్ 1 month కానీ లేదా మీరు సెలెక్టెడ్ డేట్, ఓన్లీ 3 months వరకు మాత్రమే మ్యాక్సిమం అనమాట మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది. అక్కడ డేట్స్ ఫ్రమ్ డేట్ టు డేట్ మీరే ఇవ్వచ్చు, లేదా లాస్ట్ 3 months డైరెక్ట్గా సెలెక్ట్ చేయొచ్చు, లేదా లాస్ట్ 1 month అయినా మీరు డైరెక్ట్గా సెలెక్ట్ చేయొచ్చు అనమాట. సెలెక్ట్ చేసి మరి మ్యాక్సిమం 3 months వరకే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది డెలివరీ అనేది, అది మీరు తీసుకోవచ్చు. తర్వాత గిఫ్ట్ కార్డ్, ఇన్ కేసు మీరు గిఫ్ట్ కార్డ్ ఏమైనా కావాలి అనుకున్నట్లయితే గిఫ్ట్ కార్డ్కి సంబంధించి కూడా మీరు తీసుకోవచ్చు అనమాట, బ్యాంక్ తరపు నుంచి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్స్, అంటే విత్డ్రాల్, కార్డ్ బేస్డ్ విత్డ్రాల్ కావాలి అని అనుకున్నా కూడాను మీకు వాళ్ళు ఒక POS మిషన్ అనేది మీ దగ్గరికి తీసుకొని రావడం జరుగుతుంది. మీ డెబిట్ కార్డ్ ఉపయోగించి మీరు అక్కడ స్వైప్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా బై క్యాష్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ ఫెసిలిటీ కూడా మీకు ఇక్కడ ఉండడం జరిగింది. తర్వాత విత్డ్రాల్ AEPS, ఇన్ కేసు ఎవరైతే ATM కార్డ్ లేకోకుండా అమౌంట్ కావాలి అని అనుకుంటారో ఈ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్లో అది కూడా ఉండడం జరిగింది. త్రూ తంబు ద్వారా, ఆధార్ ద్వారా మీరు త్రూ ఇంటి దగ్గరికే వాళ్ళు వచ్చి మీరు తంబు ఆధార్ వైపు చేసుకొని మీకు అమౌంట్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అడిషనల్ సర్వీసెస్ విషయానికి వస్తే లైఫ్ సర్టిఫికేట్, ఎవరైతే పెన్షనర్స్ ఉంటారో వాళ్ళు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేరు కాబట్టి డైరెక్ట్గా ఈ సర్వీస్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్కి సంబంధించి రిక్వెస్ట్ అనేది ఇచ్చినట్లయితే ఇక్కడ ఏమని అడుగుతుంది, సెలెక్ట్ పెన్షన్ శాంక్షనింగ్ అథారిటీని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది, ఏ అథారిటీ అని చెప్పేసి. తర్వాత పెన్షన్ అకౌంట్ నెంబర్, ఏదైతే పెన్షన్ అకౌంట్ నెంబర్ ఉందో పెన్షన్ అకౌంట్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేస్తే వెరిఫై మీద క్లిక్ చేయగానే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ కరెక్ట్ అయినట్లయితే నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మీకు అమౌంట్ చూపిస్తుంది. వన్స్ అమౌంట్ చూపించి సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. వన్స్ ఓటీపీ వచ్చిన తర్వాత మీకు రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్. అదేవిధంగా ఇక్కడ మెనూ ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆర్డర్ హిస్టరీ, అంటే మనం ఏదైతే ఆర్డర్ ఇచ్చామో, ఏదైతే రిక్వెస్ట్ ఇచ్చామో ఆర్డర్ హిస్టరీని మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట, ఏ ఆర్డర్ ఇచ్చామో అని చెప్పేసి. తర్వాత మేనేజ్ అడ్రస్, మనం ఏ అడ్రస్కి మనం ప్రొసీడ్ అవ్వాలి అని అనుకుంటున్నాం, ఏ అడ్రస్కి అది మనకు రిసీవ్ అవ్వాలి అని అనుకుంటున్నామో ఆ అడ్రస్కి మనం ఇది తీసుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. తర్వాత మేనేజ్ అకౌంట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు
ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే కాకుండా రిమైనింగ్ బ్యాంక్స్లో కూడా మనకు అకౌంట్ ఉంటే ఆ అకౌంట్స్ని కూడా మనం ఈ యాప్లో యాడ్ చేసేసుకొని వాటి తరపు నుంచి కూడా మనం రిక్వెస్ట్ ఇచ్చుకునేదానికి అవకాశం ఉండడం జరుగుతుంది, నో ప్రాబ్లం. తర్వాత ఇన్బాక్స్ అంటే మనకు ఈ యొక్క డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్ తరపు నుంచి ఆర్డర్కి సంబంధించి సార్ మీ ఆర్డర్ వచ్చేసి డిస్పాచ్ అయింది ఇలాగా ఏదైతే కన్ఫర్మేషన్ మెసేజ్ ఉంటుందో అది డైరెక్ట్గా మనం ఇన్బాక్స్లో మనం చెక్ చేసుకోవచ్చు. తర్వాత చేంజ్ పిన్ అంటే ఈ యొక్క యాప్కి మనం చేంజ్ చేసుకునే పిన్ దానికి సంబంధించి ఇక్కడ మనం చేసుకోవచ్చు. రిఫర్ ఫ్రెండ్ అంటే మీరు ఈ యాప్కి సంబంధించి వేరే వాళ్ళకి ఎవరికైనా సజెస్ట్ చేయాలి అని అనుకుంటే రిఫర్ ఫ్రెండ్ అనే ఆప్షన్ ద్వారా మీరు సజెస్ట్ చేయొచ్చు. FAQs అంటే మీరు దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావాలంటే FAQsలో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా సపోర్ట్ అంటే ఈ యాప్ పరంగా మీరు ఏదన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తే లేదా ఇష్యూ ఏమన్నా ఉంది అని అన్నట్లయితే దీని తరపు నుంచి మీరు రిపోర్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి లాంగ్వేజెస్ అంటే ఇప్పుడు మనకు నార్మల్గా బై డిఫాల్ట్గా ఏ యాప్లోకి వెళ్ళినా కూడా ఇంగ్లీష్ అనేది ఉండడం జరుగుతుంది బై డిఫాల్ట్గా. ఇన్ కేస్ మీరు లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలంటే హిందీ ఒక్కటే ఇక్కడ ఇవ్వడం జరిగింది, వేరే లాంగ్వేజ్ ఏది కూడా ఇవ్వలేదు. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఈ యొక్క డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్కి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉండడం జరుగుతుంది దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లియర్గా ఒకసారి చెక్ చేయండి. ఏ స్టేట్స్లో అవైలబుల్గా ఉంది, ఏ బ్యాంక్స్లో అవైలబుల్గా ఉంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్గా 18 బ్యాంక్స్కి అయితే ఇవ్వడం జరిగింది ఈ ఫెసిలిటీ అనేది. ఈ 18 బ్యాంక్స్కి మాత్రమే ఇక్కడ ఉండడం జరిగింది. అదేవిధంగా సెంటర్ లిస్ట్ ఏ సెంటర్స్లో అంటే ఏ సిటీస్లో ఈ యొక్క DSB అవైలబుల్గా ఉంది కూడా కింద మీకు టర్మ్స్ అండ్ కండిషన్లో ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మీకు ప్రైవసీ పాలసీ అంటే యాప్కి సంబంధించిన ప్రైవసీ పాలసీ అనేది ఉండడం జరిగింది, అది మనకు పెద్దగా అవసరం లేదు. తర్వాత అబౌట్ ఈ యాప్కి సంబంధించి మీకు ఇవ్వడం జరిగింది, డోర్ స్టెప్ బ్యాంకింగ్ సంబంధించి యాప్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. తర్వాత క్లోజ్ అకౌంట్ అంటే ఈ యాప్లో ఈ అకౌంట్ని క్లోజ్ చేయడానికి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత లాగౌట్ అంటే యాప్ లాగౌట్ చేయడానికి. తర్వాత ఈ యాప్కి సంబంధించి ఏదైనా ఇష్యూ ఉంటే మనం డైరెక్ట్గా కాల్ చేయడానికి కస్టమర్ కేర్కి డైరెక్ట్గా ఇక్కడ నెంబర్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్. ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే ఫ్రెండ్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.